భరత్ తోటి నాకు ప్రాబ్లం ఏరా? ఏం ప్రాబ్లం అన్నా? ఇక నేను పర్సనల్ గా మాట్లాడతాను, ఫోన్ లో పర్సనల్ గా కాదన్నా. ఇప్పుడు ఆయన మా ఆధ్వర్యంలో జాయిన్ అయ్యిండు, నేను ఒక మినిస్టర్ని. ఆయన జాయిన్ అయిన కోపం కాదు అసలు, యాటిట్యూడ్ నాకు నచ్చగానే. యాటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పని చేస్తా ఉన్నాడు కదన్నా, లేని యాటిట్యూడ్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మీరు జాయిన్ చేసుకున్నారు, నేను ఇప్పుడు ఏం మాట్లాడతాను చెప్పు. అంత ముందు నాతో ఒక మాట, మీరు ఈ మాట అని ఉంటే నేను డెఫినెట్ గా మీ దగ్గరికి వచ్చి. ఇప్పుడు నన్ను మేయర్ ని జాయిన్ చేసుకున్నారు కాదన్నా, నా దగ్గర మేయర్ ని జాయిన్ చేసుకున్నారు. మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా. ఇప్పుడు మీకు సంబంధం కాదు, నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తానా. నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటలేనా? కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది, వేరే దేనికోసమో కాదు కదా. ఈరోజు రాజ్ కుమార్ ని తెలుసుకొని రాజ్ కుమార్ ని లీడర్ ని చేస్తా, భరత్ ఎవరు, భరత్ కొండమురళి వర్గము అని అంటూ మీరు ఇట్లనే ఆయనను విడదీస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండలో మాత్రం వర్గపోరు అయితే నడుస్తుంది అన్న. మేము ఉట్టి ఊరుకోం. గీజుగొండ అనేది మా సొంత మండలము, అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము. మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్నా. మిగతా కాన్స్టిట్యున్సీలలో లేదు, మీరు రాజ్ కుమార్ ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రాజ్ కుమార్ ని తీసుకుంటే రాజ్ కుమార్ ని ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నా. అరే అది మా మండలం, సొంత మండలం, అది మా సొంత మండలంలో రికార్డ్ చేసుకుంటున్నారు కదా, చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం లేదన్నా. రికార్డ్ చేయండి, నేనేం మాట్లాడలే. నేను అన్ని కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడతాను, మైండ్ దగ్గర పెట్టుకునే మాట్లాడతాను. రాజ్ కుమార్ ని ఎంటర్టైన్ చేయొద్దు, భరత్ ను మీరు కలుపుకోండి, పార్టీకి అక్కడ మేలు జరుగుతుంది అని చెప్తున్నా నేను. భరత్ రాజ్ కుమార్ వల్ల పార్టీ నష్టపోయింది, అక్కడ భరత్ వల్ల పార్టీ పైకొచ్చింది. ఈమెతోటి మొత్తం అవినీతి జరిగింది. వెంకట్రామరెడ్డి గారు దొంగ, వెంకట్రామరెడ్డి గారు ధర్మారెడ్డి గారు తొత్తువాడు, వాడి దగ్గర పైసలు తీసుకొని బతుకుతాడు వీడు దొంగ. వీనికి కూడా ఇచ్చిండ్రు ఇవాళ. మినిస్టర్ గారు ఒక్క సెకండ్ దయచేసి నా మాటేనండి. నేను ఫోన్ పెట్టేయడం అనేది నాకు సంస్కారం అనిపిస్తలేదు, బాగా అనిపిస్తలేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు చెప్పిన నేను విన్నాను. మీరు ఏం చేయదలుచుకున్నా నేనేం అడ్డుపడటం కూడా కాదు, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో. రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు అదొక్కటి చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు?